నమస్తే అండి. ఎలా ఉన్నారు? హ్యాపీ మార్నింగ్. గోరువెచ్చటి నీళ్ళండి. ఈ గోరువెచ్చటి నీళ్ళు మనం మార్నింగ్ ఒక గ్లాస్ కానీ, ఒక లోటా కానీ, లోటాతో కానీ తాగటం వలన ఈ మళ్ళీ తెల్లవారుజామున మనకి ఫ్యాను, చల్లటి గాలి వలన స్వరం అంతా కూడా కొద్దిగా నిమ్ముతో కొద్దిగా తేడా అనిపిస్తుందండి సహజంగా. ఇదంతా కూడా సర్దుకుంటుందండి. థ్రోట్ ప్రాబ్లమ్స్ అనేది రాకోకుండా, జలుబు దగ్గులు రాకోకుండా, ఇంకా అనేక రకంగా ఆరోగ్య ట్రిప్స్ చాలా రకాలు కూడా ఈ గోరువెచ్చటి నీళ్ళు అలవాటు చేసుకోవటం వలన మంచి జరుగుద్ది. అట్లాగే కుటుంబ సభ్యులు కూడా ఎవరు లెగిస్తే ఆళ్ళు, పెద్దాళ్ళైతే కుటుంబ సభ్యులందరికీ, లేదా పిల్లలు లెగిస్తే పెద్దాళ్ళకి ఇవ్వటం. ఇలా ఇవ్వటం వలన ఏమవుద్దంటే కొంచెం ఒక మంచి అలవాటు అనేది ఏర్పడుద్ది. మనం తినే ఆహారాలను బట్టి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కాబట్టి ఈ గోరువెచ్చటి నీళ్లు కొంచెం తాగటం వలన థ్రోట్తో పాటు బాడీలో అన్ని అవయవాలు కూడా సర్దుకుని ఫ్రీ మూమెంట్తో ఉంటాయని నేను పెద్దల దగ్గర నుంచి వినటం జరిగింది. మేమైతే చాలా కాలం నుంచి వాడుతూ ఉంటామండి. ఇట్లా తాగుతూ ఉంటాము. సుమారుగా 2 గ్లాసులు, ఒక లోటన్నర అలా తాగటం వలన ఏమవుద్దంటే మనకు పొద్దున్నే ఫ్రీ మూమెంట్ కూడా ఉంటుందండి. బౌల్ మూమెంట్ అంటారు. జీర్ణశక్తి అంతా కూడా సర్దు అంతా కరెక్ట్గా సెట్ అయ్యి, ఎప్పుడైతే మీకు ఫ్రీ మూమెంట్ అనేది ఉంటుందో బాడీ అంతా కూడా యాక్టివ్గా ఉంటుందండి. కెటిల్ ఇది కూడా చాలా తక్కువ ఉంటుందండి. ఆన్లైన్లో ఏదైనా 500-600 ఉంటుందేమో, 500 ఉంటుంది అనుకుంటా. ఇటువంటిది ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఈజీ అవుద్ది. లేకపోతే గ్యాస్ స్టవ్ దగ్గర కొద్ది పాత్ర పెట్టుకుని కొంచెం స్టీల్ దాంట్లో కాసుకోవటం మంచిది. అలా తీసుకోవటం వల్ల అంతా మంచి జరుగుద్ది. ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి ఇది అలవాటు చేయాలండి. పిల్లలు అయితే లెక్క చేయరు. పిల్లలంటే నా లెక్క ఏంటంటే 25 ఏళ్ళు 26 ఏళ్ళు వచ్చిన వాళ్ళని కూడా నేను పిల్లలుగానే ఫీల్ అవుతాను నేను. వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ ఏంటంటే ఆచరణలో పెట్టరు. మనం నిదానంగా చేయటం వలన ఏమవుద్దంటే వాళ్ళు అలవాట్లోకి వస్తారు. రేపొద్దున వాళ్ళ జీవితంలోకి వెళ్ళినప్పుడు కూడా రేపు వాళ్ళ పిల్లలకి చెప్పగలుగుతారు. ముఖ్యంగా నేను చేసే వీడియోలన్నీ కూడా మరి చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి కదండి. దానివల్ల నేను కొంచెం నలుగురికి ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను. నాది డైరెక్ట్గా పోస్ట్ చేయటమేనండి. ఎడిటింగ్లో ఏం చేయను. కాబట్టి ఏంటంటే కొద్దిగా అడ్జస్ట్మెంట్లు ఏమన్నా కూడా మీరు సర్దుకోండి. మీ పిల్లలకు కూడా ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి. గుర్తు చేసినట్లు అవుద్ది, వాళ్ళు ఆచరణలో పెట్టుకోగలుగుతారు. ఇంకా మరికొన్ని టిప్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా వేడి నీళ్ళ వలన చాలా డెప్త్ ఉంది, అది మీరు చూడగలరు. టెక్నాలజీ ఉంది కాబట్టి మీకు గుర్తు చేస్తున్నాను. మీ బొబ్బా నాని. నమస్తే అండి.